అందరికీ నమస్కారం అండి. నేను మీ పవన్ కుమార్ శర్మ. మన ఛానల్లో ఒక గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ వీడియో చేసి చాలా రోజులైంది. సో ఇప్పుడైతే మనం కొత్త డ్రోన్ని అన్బాక్స్ చేయబోతున్నాం. మన ఛానల్లో హైయెస్ట్ జెన్యూన్ వ్యూస్ వచ్చిన వీడియో DJI Mini 2 డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో. దాని తర్వాత మళ్ళీ మనం ఏ డ్రోన్ కొనలేదు, దాన్ని మనం అన్బాక్స్ చేయలేదు. సో ఇప్పుడు ఎందుకు కొత్త డ్రోన్ అంటే, లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు నా పాత డ్రోన్ అయితే క్రాష్ అయింది. దాన్ని నేను బాగు చేయించడం, తీసుకెళ్ళి అమ్మేయడం, ఇవన్నీ ఫాస్ట్గా ఇది జరిగిపోయాయి. తర్వాత మళ్ళీ కొత్త డ్రోన్ కొనాలా వద్దా, అంత ఇన్వెస్ట్మెంట్ మన ఛానల్కి అవసరమా వద్దా అని ఆలోచిస్తున్న టైంలో మన ఛానల్ సబ్స్క్రైబర్ అండ్ డివోటీ US నుంచి రామకృష్ణ గారు మనకి ఈ DJI Neo డ్రోన్ అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్గా బాక్స్ వ్యూ అయితే ఒకసారి చూద్దాం. ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి DJI Neo మోడల్ పేరు అయితే రాస్తుంది అండ్ డ్రోన్ ఎలా ఉంటుందో ఇక్కడ బొమ్మలో చూడొచ్చు మనం. సైడ్ వచ్చేసి DJI బ్రాండింగ్ ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి బాక్స్ కంటెంట్స్ అయితే రాసున్నారు అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ 16+ డ్రోన్ ఇది. అండ్ ఈ సైడ్ వచ్చేసి DJI Neo బ్రాండింగ్, అట్ ది సేమ్ టైం మనకి యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ QR కోడ్ ఉంది. అండ్ డౌన్ వచ్చేసి మనకి బార్ కోడ్ అండ్ రీసైక్లింగ్ సంబంధించినవి, అండ్ అప్ వచ్చేసి ఏం లేవు, ప్లేన్ అయితే ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే డ్రోన్ ఉంది. డ్రోన్ ఇలా ఉంటుంది, దీన్ని పక్కన పెడదాం. అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇది కూడా పక్కన పెడదాం. ఒక బాక్స్ అయితే ఉంది అంతే. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్లో మనకి ఎక్స్ట్రా ప్రొపెలర్స్ అయితే ఉన్నాయి విత్ స్క్రూస్ కూడా ఇందులోనే ఉన్నాయి చూడొచ్చు. అండ్ ఛార్జింగ్ కేబుల్ అండ్ స్క్రూ డ్రైవర్. ఇది డ్రోన్ ఓపెన్ చేద్దాం. చూడొచ్చు మీరు, చాలా కాంపాక్ట్ అయితే ఉంది, లైట్ వెయిట్. డ్రోన్ ఫ్రంట్ అయితే ఇలా ఉంది. ఇది పవర్ బటను, ఇది వచ్చేసి మోడ్ అన్నమాట. ఇది కెమెరా క్యాప్, దీన్ని మనం ఇలా రిమూవ్ చేయాలి. సో 2 సైడ్ అన్నమాట. ఇది కెమెరా. మనకి ప్రొపెలర్స్కి వచ్చేసి గార్డ్ అయితే ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇది బ్యాటరీ. మనం కావాలంటే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ పెట్టేసేయచ్చు. ఇది వచ్చేసి మనకి సెన్సార్స్ అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. మనకి డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది డ్రోన్ ఓవరాల్ వ్యూ అయితే చూడండి ఎంత కాంపాక్ట్ అయితే ఉందో. సో ఈ డ్రోన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే అనమాట, ఈజీ టు యూజ్. మనం దీన్ని వాడడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు. ఇంతకుముందు మనం DJI Mini 2లో అయితే కనుక అస్తమాట్లు ఫోన్ తీసి మనం ఆ రిసీవర్కి మనం ఫోన్ కనెక్ట్ చేసి దాన్ని కొలాబరేట్ చేసి అప్పుడు కానీ ఫ్లై చేయలేము. కానీ ఇప్పుడు మనం దీన్ని అయితే ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి యాక్సెస్ బటన్స్ తోటి, అంటే ఈ బటన్ తోటి మనము క్విక్ షార్ట్ బటన్ అంటారు దీంతో మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. నో ఫోన్, నో యాప్, ఏది అవసరం లేదనమాట, ఈజీగా చేయొచ్చు. అండ్ దీని అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు మనం కావాలి అనుకుంటే దీన్ని ఏ RC రిమోట్కైనా కానీ కనెక్ట్ చేసుకుని మనం చూసుకుని మనం ఫ్లై చేసుకోవచ్చు. అట్లాగే దీన్ని మనం DJI Avata-కి సంబంధించినటువంటి FPV గాగుల్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మనం యాక్షన్ సీక్వెన్సెస్ అట్లాంటి వాటిలో లేదా ఫాస్ట్ సీక్వెన్సెస్కి వాటికి మనం కూడా యూస్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఈ డ్రోన్కి అయితే. అట్ ది సేమ్ టైం మనకి దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కువ హైట్ అయితే వెళ్ళదు. ఎందుకంటే మనకి చాలా లైట్ వెయిట్ డ్రోన్, ఎక్కువ హైట్ వెళ్తే విండ్ బ్లాస్ట్కి తట్టుకోలేదు. అందుకని సో హైట్ ఒకటి డిసడ్వాంటేజ్, మిగతా అన్నిటిలో కూడా ఎక్కడ మనం చూసుకోవాల్సి లేదు. అండ్ దీనికి ఉన్నటువంటి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాలో మోడ్ అనమాట. సోలో క్రియేటర్స్కి అది ఒక పెద్ద వరం అని చెప్పొచ్చు. మనం దీని మీద ఫాలో మోడ్ కొట్టేసి మనం చక్కగా దీన్ని కొన్ని సెల్ఫీ కెమెరాలో పెట్టుకుని వాడుకోవచ్చు. అట్లాగే మనం దీన్ని ఏంటంటే ఫాలో మోడ్ పెట్టుకుని మనం ఏదైనా చిన్న సైక్లింగ్ అట్లాంటిది చేయొచ్చు, హైకింగ్ చేయొచ్చు, చాలా మనం చేయొచ్చు. ఒకవేళ మనం లైవ్ వ్యూ చూస్తూ డ్రోన్ షాట్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేయాలనిపిస్తే కనుక మనకి DJI యాప్లో మనం దీన్ని కనెక్ట్ చేసుకుని ఫోన్ త్రూ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ మనం హ్యాజిల్ ఫ్రీగా చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ మోడ్ బటన్ తోటి మనం దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసి దీన్ని ఒకసారి ఫ్లై చేద్దాం. మనం ఇప్పుడు పవర్ బటన్ని 2 సార్లు ప్రెస్ చేయాలి. చేయగానే యాక్టివేట్ అవుతుంది. చూడండి ప్రొపెలర్స్ తిరిగాయి కదా, యాక్టివేట్ అయింది. ఇప్పుడు మన మొబైల్లో DJI యాప్లోకి వెళ్ళి మనం DJI Neo సెలెక్ట్ చేసుకోవాలి అండ్ కనెక్ట్ విత్ మొబైల్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు డ్రోన్ డిటెక్ట్ చేసింది కదా,
కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది వన్ టైం ప్రాసెస్. ఇక తర్వాత నుంచి మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ మనం మోడ్ అయితే పెట్టచ్చు. ఇది స్పాట్ మోడ్ అనమాట. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. అలా టేక్ ఆఫ్ అవుతుంది అండ్ మనం చెక్ చేసుకుంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఎటు వెళ్తే అటు నన్ను ఫాలో అవుతుంది అది. చూసారా? అండ్ ఆబ్స్టికల్స్ని కూడా చూసుకుంటుంది అది. ఇప్పుడు మనం ఏదైనా కావాలి అనుకుంటే దీంతో మనం మాట్లాడచ్చు అనమాట. ఇలా మనం సెల్ఫీ వీడియో అయితే తీసుకోవచ్చు సెల్ఫ్గా. దానంతా అదే స్టెబిలైజ్ చేసుకుంటూ మన వెనకాల ఫాలో అవుతుంటుంది. చూడండి, ఫేస్ ట్రాకింగ్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ కూడా ట్రాక్ చేస్తుంది. సార్ పరిగెట్ చూద్దాం. ఇప్పుడు ఉన్నది ట్రాకింగ్ కొట్టేసుకుంటూ ఉంటాం. సో అయిపోయిన తర్వాత మనం దీన్ని డౌన్ చేయాలంటే, టేకప్ చేయాలంటే ఫినిష్. సో సింపుల్ అనమాట. అండ్ వచ్చేసి డ్రోనీ మోడ్, దీన్ని మనం చెక్ చేద్దాం. సో టేక్ ఆఫ్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి హ్యాండ్ స్టేబుల్గా అయితే ఉండాలి అండ్ లాంగ్ ప్రెస్ పెట్టుకోవాలి. ఇది బై డిఫాల్ట్లో 4 మీటర్స్ అయితే ఉందన్నమాట. సో 4 మీటర్స్ వెనక్కి వెళ్తుంది మనం చూసి. అదే 4 మీటర్స్ డిఫాల్ట్లో. మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తుంది డ్రోన్. ఇది హ్యాండ్ ఎక్కడ పెట్టామో అక్కడ పెట్టామంటే మన చేతిలో ల్యాండ్ అయితే అవుతుంది. అంతే. అండ్ తర్వాత మోడ్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి సర్కిల్ మోడ్, అంటే కొంచెం రౌండ్ తిరుగుతుంది అనమాట. మనం చిన్న కొంచెం గ్యాప్ అయితే మనం ఇవ్వాలి దీనికి. సో చూద్దాం. సర్కిల్ మోడ్ 2 మీటర్ సర్కిల్ మోడ్. సో ఇది 2 మీటర్స్ అన్నమాట. ఇలా మన చుట్టూ ఒక సర్కిల్ అయితే వేస్తుంది. సర్కిల్ వేసిన తర్వాత మళ్ళీ మన ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మన హ్యాండ్ దగ్గరికి అయితే, మన హ్యాండ్ ఎక్కడైతే టేక్ ఆఫ్ అయిందో అక్కడికైతే వస్తుంది. అది చూడచ్చు, చేయి చూపించగానే వచ్చేస్తుంది. అండ్ థర్డ్ మోడ్ రాకెట్ మోడ్. ఇది కూడా నేను ఏంటంటే యాక్చువల్గా బై డిఫాల్ట్ దీంట్లో ఏ సెట్టింగ్స్ చేంజ్ చేయలేదు, ఆ సెట్టింగ్స్తోనే ఉంది కాబట్టి వస్తుంది. ఇది రాకెట్ మోడ్, అంటే మనల్ని సబ్జెక్ట్ని చూసి పైకి తీసుకెళ్తుంది అనమాట. చూద్దాం. ఫోర్ మీటర్స్ అన్నమాట, చాలా చిన్న హైట్ వెళ్తుంది. కెమెరా కూడా దాని అంతటా ఆపరేట్ చేసుకుంటాను కిందకి. ప్లీజ్ అంటే నాకు 4 మీటర్స్ అంటే సో అది స్పాట్ మోడ్ అనమాట. స్పాట్ మోడ్లో ఏంటంటే ఒకటే చోట స్టేబుల్గా ఉంటుంది. మనం ఎటు తిరిగితే అటు మనం వెనకాలి అది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ మనల్ని ఫోకస్లో అయితే ఉంచుతుంది అనమాట. ఒక చోటనే ఉండి ఏదైనా మనం చూపించాలి అనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ వెళ్ళకుండా అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒక ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని. సో ఇది దీంట్లో ఉన్నటువంటి బై మాన్యువల్ మోడ్స్. ఇది కాకుండా మీరు ఫ్రీక్వెంట్గా మీకు మామూలుగా ఎలా అయితే డ్రోన్ ఫ్లై చేస్తారో అట్లా మనం మొబైల్ని యూజ్ చేసి ఫ్లై చేయొచ్చు. అలాగే ఆర్సీని కూడా కనెక్ట్ చేసి ఫ్లై చేయొచ్చు. మనం ఎలా కావాలంటే అలాగా ఫ్లై చేసుకోవచ్చు. అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ హైట్ అయితే మాత్రం ఎక్కువ వెళ్ళదు, వెళ్తే రిస్క్ మనదే అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది, దీనికి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్నల్ స్టోరేజ్లోనే ఆటోమేటిక్గా మనం తీసిన వీడియోస్ అన్ని రికార్డ్ అయితే అవుతాయి. మనం కనెక్ట్ చేసి మొత్తం వీడియోస్ అన్నిటిని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఎక్స్టర్నల్గా ఏ మెమరీ కార్డ్ని దీంట్లో యాడ్ చేయలేం. ఇది ఒక డిసడ్వాంటేజ్ దీనికి.
ఇప్పుడు మనం ఈ డ్రోన్ని మొబైల్ యాప్ నుంచి ఫ్లై చేద్దాం. Take off. నా వరకు ఈ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్లో ఆర్సీ నుంచి మనం ఓన్గా ఫ్లై చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్. మనం ఫ్లై చేసే హైట్స్కి మొబైల్కి డ్రోన్కి విజిబిలిటీ లేనప్పుడు సిగ్నల్ లాస్ అయితే అవుతుంది. ఇదండి డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా చాలా వీడియోలు అయితే ప్లాన్ చేస్తున్నాను. మీకు కూడా ఏమైనా ఐడియాలు ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఆ వీడియోలన్నీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కకున్న గంట బటన్ కొట్టడం కూడా మర్చిపోకండి. ఇది ఈ వీడియోకి. నేను మీ పవన్ కుమార్ శర్మ సైనింగ్ ఆఫ్.